ఇంకో మినీ బ్లాగ్ తోటి అయితే మేము ముందుకైతే వచ్చినా. ఇంకా పొద్దున్నే లేవంగానే ఊకుడు, కడుగుడు, తుడుచుడు, బయట కడుగుడు, ముగ్గులేసుడు, పసుపు రాసుడు, కుంకుమ పూసుడు అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అయితే స్నానం చేసుకొని వచ్చి దీపారాధన అయితే చేసిన తర్వాత అయితే టిఫిన్లు చేసి ఇచ్చిన. పిల్లలు తిన్నారు, మా ఆయన తిన్నారు, నేను తిన్నా. ఆ తర్వాత బోళ్ళు బొచ్చడు ఉంటాయండి. దానికే గంట పడుతుంది మళ్ళీ క్లీనింగ్. అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం యూట్యూబ్ పని ఉండే. ఈ మధ్య సీరియల్ బిజినెస్ పెట్టుకున్నా కదా, దానికి సంబంధించిన పని కూడా బొచ్చడు ఉంటుందండి. ఇక అవన్నీ అయితే అయిపోయినాయి. సీరియల్ అయితే అయిపోయినాయండి. ఇక మళ్ళీ తెమ్మంటున్నారు కానీ తెస్తున్నా తినది తర్వాత ఆలోచన. ఇక అది అయిపోయిన తర్వాత ఏముంది, ఇక లంచ్కి అయితే మా ఆయన కరెక్ట్ గంట కొట్టినట్టు గంటకాయ వస్తాడని ఇంత ముందుకు టిఫిన్ పెట్టుకొని పోయేది, వేరే పని పోయేదండి. ఇక ఆ పనికైతే బంద్ పెట్టిండు. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చెప్పేసి డ్రైవింగే మస్తు టైం పడుతుంది. అందుకని చెప్పి దగ్గరలోనే అయితే పని అయితే చూసుకోండి. ఇక లంచ్కి అయితే టైంకి ఇంటికి వస్తాడు. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ ఉందండి ఆయనకు. టైంకి తినపోతే ఇంకో మనిషి అంత ఒకలాగా అవుతాడు. అందుకని చెప్పేసి తొందరగా అయితే రమ్మని చెప్తా. అందుకని ఆయనకు వచ్చే వరకు అన్నీ అయితే చేసి పెడతా. ఇక బీరకాయ పప్పు అయితే పచ్చిమిర్చి చేసి ఉంటే మాత్రం సూపర్ ఉంటుందండి. ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా అయితే చేసి చూపిస్తా. కూర అయిన తర్వాత అయితే రసం చేసిన తర్వాత అయితే ఈ చెట్లకు నిల్వ వస్తాను పోయినా. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.